గైస్, శుభ మధ్యాహ్నం గైస్. ఈరోజు మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేసింది. శుభ మధ్యాహ్నం ఎందుకన్నానంటే నేను వీడియో పోస్ట్ చేసే మధ్యాహ్నం కాబట్టి శుభ మధ్యాహ్నం అన్నాను గైస్. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మార్నింగ్ వ్లాగ్లో అవలక్కి చేసినానండి. ఎర్రగడ్డలు, టమాటో, పచ్చిమిరకాయలు అన్నీ వేసి వేయించుతున్నాను. శనగిత్తనాలు కూడా గోలిచ్చుకుంటున్నానండి. వేసి అవలక్కి అయితే నానపెట్టుకున్నాను. అవలక్కి చేసేసినాను. ఈరోజు లంచ్ బాక్స్ లేదు, జస్ట్ స్నాక్స్ టిఫిన్ అంతే తినేసి వెళ్తారు. సాటర్డే క్లాస్ ఈరోజు హాఫ్ డే, సో అందుకని అవలక్కి చేసుకున్నాను. అవలక్కి వేసేసుకొని 1 టైంకే అండి. సో అందుకని త్వరగా అంటే లంచ్ బాక్స్ లేదు కదా, అందుకైతే త్వరగా టిఫిన్ అయితే చేసుకుందామని నేను అవలక్కి నానపెట్టుకొని చేసేసుకున్నానండి. అవలక్కి నిమ్మ పులుసు అయితే పిండేసుకున్నాను. ఇంకా కిడ్స్ని అయితే రెడీ చేసి పంపించాలా, జడ వేయాలి. మా పాప అయితే కొంతమందికి అవలక్కి ఇష్టం ఉండదు. ఇది కొంచెం తిన్నట్లుండలేదు. 1 టైంకి కొద్దిగా లేట్గా లేచిన నేను ఈరోజు, అందుకనేసి అవలక్కి చేసేది. చెల్లి స్పెషల్ క్లాస్ ఉందంటే కొంచెం త్వరగా రెడీ అయిపోతున్నారు కిడ్స్. యూనిట్ టెస్ట్లు అయితే ఉన్నాయండి, అందుకనేసి స్పెషల్ క్లాస్ ఉంది. కొంచెం పోషన్ కాలేదని కొంతమంది టీచర్స్ అయితే కొద్దిగా ఒక ½ అవర్ ముందుగానే క్లాస్ తీసుకుంటున్నారు ఇద్దరికి. నాకు కొంచెం హెల్త్ బాగోలేక నైట్ సరిగ్గా నిద్రపట్టలేదు, అందుకని మార్నింగ్ కొద్దిగా లేట్గా లేచినాను. అందుకని వాళ్ళకి చేసి పంపించినాను, హాఫ్ డే కదా అనేసి, లంచ్ బాక్స్ లేదనేసి. సో ఇంకా మా పాప టిఫిన్ చేసేసి మా అబ్బాయి తిని వెళ్ళినాడు. మా పాపకి ఇంకా జడ వేయాలి. మా అబ్బాయి షూ వేసుకుంటున్నాడు. ఇద్దరు ఒకే టైప్ వెళ్ళాలి, బట్ స్పెషల్ క్లాస్ ఉన్నందువలన కొంచెం త్వరగా వెళ్తున్నారు. అబ్బాయి షూ వేసుకొని రెడీ అయిపోతున్నాడు. ఇంకా మా అమ్మాయికి జడ వేస్తామని ఆయిల్ పెడదామని పెట్టేసినాను. ఇంకా మా అమ్మాయికి హాఫ్ డే ఒక్క జడనే, 2 జడలు అయితే ఏం లేదు. సాటర్డే డ్రెస్కి పోనీటైల్ వేసుకోవచ్చు, లేదన్నా ఒక జడ వేసుకొని వెళ్ళొచ్చు. వైట్ బ్యాండే ఉండాలి. ఇంకా దూవుతున్నాను. పిల్లల్ని మార్నింగ్ కొద్దిగా లేట్ లేసినామంటే పిల్లల్ని మేనేజ్ చేసే బాక్స్ అది ఇది స్నాక్స్ లంచ్ అనే దాంట్లో కొద్దిగా మార్నింగ్ హడావిడి ఎక్కువ ఉంటుందండి. సో అందుకే లేట్గా లేవకూడదు. కొంత టైం సరిపోతే అంత త్వరగా లేవాలి. ఈరోజు అయితే చాలా ఇబ్బంది పడిపోయాను నేనైతే. ఎలాగో కరెక్ట్ టైంకి అయితే పంపించేసినాను, అదే అవలక్కి చేసినాను. కొద్దిగా ఎప్పుడైనా లేట్ అలాగా లేచినప్పుడు అలా లేదంటే త్వరగా అయ్యే టిఫిన్లు అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి. హడావిడి పడుకున్నట్లు సింపుల్గా అయిపోయే టిఫిన్స్ అయితే చేసి పిల్లలకి రెడీ చేసి సమాధానంగా పంపించాలి. మా పాప ఇంకా కొంచెం త్వరగా పోవాల్సిండే అని అంటుంది. స్కూల్ బ్యాక్ సైడే 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. రోడ్ బ్యాక్ సైడ్ 2 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. సో అలా అయ్యి సరిపోయింది. వ్యాన్ కంటే లేట్ అయిపోతుండే. సో ఇంకా మా పాప కూడా రెడీ అయింది, కొద్దిగా టిఫిన్ తినింది. టిఫిన్ తినే వీడియో అయితే నేనైతే తీయలేదండి. ఏమైనా కానీ మదర్ పొద్దున్నే 4-5 చేతుల్లో పని చేస్తే సరిపోతుందండి, అంత పని ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి పంపించే లోపు చుక్కలు కనిపిస్తాయి. షూ అయితే క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు. స్కూల్కి పోయేసి సరే ఈరోజు కొద్దిగా గ్రే హెయిర్ వచ్చినాయి. వైట్ హెయిర్కి మెహందీ వేసుకుందాం అనుకుంటున్నాను. మెహందీ వేసుకోవాలి. పిల్లలు వెళ్ళిన తర్వాత అంతా క్లీన్ చేసుకొని ఇంటి పని అయిపోయినాక మెహందీ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నూకాలి, బట్టలు మడత పెట్టాలి, చాలా పని ఉంది. పిల్లలు వెళ్ళాలి. పిల్లలు వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. వాళ్ళు పెద్దగా అయ్యే వరకు వాళ్ళ మదర్స్కి అయితే ట్రిబుల్ పనులండి. అందరూ అంటారు కానీ ఏం పని చేస్తామని చేసే వాళ్ళకే తెలుస్తుందండి. త్వరగా పిల్లల్ని రెడీ చేయాలి, ఎంత బాధ్యత ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా పాప పోయింది, మెహందీ అయితే వేసేసుకున్నాను. కొద్దిగా హెయిర్ కలరింగ్ చేసుకున్నాను నేను, హెయిర్ కేర్ మెహందీ వేసుకున్నాను నేను. యాక్చువల్లీ డాండ్రఫ్ ఎక్కువైందండి, సో అందుకనేసి హెయిర్ కేర్ చేసుకున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకొని ఎప్పుడన్నా ఒక్కొక్కసారి 2 మంత్స్ 3 మంత్స్ ఒకసారి చేసుకుంటాను. చాలా గ్రే హెయిర్ అయిపోయింది అండ్ డాండ్రఫ్ ఎక్కువ ఉంది. సో అందుకని నేను మెహందీ పౌడర్ వేసుకున్నాను. అప్పుడప్పుడు మన గురించి కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది గైస్.
అంతా వాటర్ అయింది. సో ఈ మెహందీ పౌడర్ ఖాళీ మెహందీ పౌడర్ అండి నేను వేసుకునేది. దాంట్లో ఏం మిక్స్ ఏం చేసుకోలేదు. గోరెంటాకు అయితే వేసుకుంటాను. ప్రజెంట్ గోరెంటాకు దొరకలేదు. నేను అమ్మ ఇంటికి వెళ్ళింటే తెచ్చుకుంటా అంటే, సో అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు నార్మల్గా షాప్లో ఫ్యాన్సీ స్టోర్లో దొరికే ఖాళీ మెహందీ పౌడర్ వేసుకున్నాను నేను ఈసారి. రెడ్ అనమాట వేసుకుంది, బ్లాక్ వేసలేదు. సో ఖాళీ మెహందీ వేసుకుంటానండి. ఇప్పుడు గోరెంటాకు లేదు, సో దొరకలేదు, అవైలబుల్ లేదన్నందుకు నేను ఈ షాప్లో దొరికే రెడీమేడ్ మెహందీ పౌడర్ అయితే వేసుకున్నాను. తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది ఏమనేసి. బట్ మనం హెయిర్ కేర్ అయితే చేస్తూ ఉండాలి. నేను డాండ్రఫ్ ఎక్కువ ఉంది, సో అందుకని నేను మెహందీ వేసినాను. సో అంతే, రెడ్ స్టైల్గా కావాలని కాదు నేను వేసేది. నాకు డాండ్రఫ్ ఎక్కువగా వస్తా అంటే అప్పుడప్పుడు వేస్తాను. సో కొంతమంది రెడ్గా స్టైల్గా వేసుకుంటుందని కూడా అన్నారు, అందుకని చెప్పాను నేను. సో ఇది వేసుకున్నాక 1 అవర్ అలా ఆరనివ్వాలండి. ఇంకా తలస్నానం చేసుకోవాలి. చూడండి తర్వాత ఇలా అయింది. నాకు ఫ్రంట్లో మాత్రం గ్రే హెయిర్ ఉంది, గ్రే హెయిర్ మాత్రము బర్గండి కలర్ అయిందండి. అలా ఈ ఆకు వేసుకున్నా కూడా అంతే, వైట్ హెయిర్స్ మాత్రమే గ్రే కలర్ చేంజ్ అవుతుందన్నమాట, రెడ్ ఆరెంజ్ అలా. సో ఇలా ఇంకా కలరింగ్ అయిపోయిన తర్వాత మనం స్నానం చేసుకొని వచ్చేసి పూజ చేసుకున్నామండి. ఈరోజు ఇంట్లో దీపారాధన చేసేస్తున్నాను. సింపుల్ పూజ అండి. అందరూ అడిగారు కలశం ఎందుకు పెట్టలేదని. మాది 1 ఇయర్ సూక్తం ఉందండి, అందుకనేసి మేము కలశం అయితే పెట్టలేదు. 1 ఇయర్ అయిపోయిన తర్వాత కలశం అయితే యాజ్ యూజువల్గా పెట్టుకుంటామండి మేము. సో అందుకని కలశం పెట్టలేదు. సింపుల్ ఇలా దీపాలు అంటించుకుంటామండి దేవుని గదిలో, అంతే. ఇలా దేవుని దేవుని రూమ్ లేదు, సింపుల్గానే నేను ఇలా అలంకరించుకుంటున్నాను చాలా. తర్వాత మా పక్కింటి వాళ్ళు సత్యనారాయణ స్వామి పూజకి చాలా సింపుల్గా బాగా చేసుకున్నామండి. ఈరోజు పౌర్ణమి అయినందువల్ల చాలా సింపుల్గా నీతో సెల్లా నీతో ఆశకుతో ఇద్దరు పూజకి పిలిచినారు, వెళ్ళొచ్చాము. నేను రోజా అలాగే మన ఇద్దరు ఆశ అని మేము ముగ్గురు ఉన్నాము. అలాగే వీడియో తీసుకున్నామండి. చాలా సింపుల్గా జరిపినాము. అలాగే ఫోన్ చేసుకొని ఇక్కడ వచ్చినాము. మేము కొద్దిసేపు చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఆహ్లాదంగా జరిగింది ఆ రోజు మధ్యాహ్నం. చాలా బాగా టైం స్పెండ్ చేసినాము. చూడొచ్చు వీడియోలో సత్యనారాయణ స్వామికి సింపుల్గా ఎలా చేసినారు అనేసి. చాలా బాగా చేసినారు. నియర్ బై ఉంది స్వామి పూజ చేసిన తర్వాత మేము వెళ్ళి జాతర చేసుకొని ఉన్నాము. ఇంకా ఈ ఆంటీ కూడా మా పక్కన ఉంటుంది. సో ఇలా సింపుల్గా సత్యనారాయణ స్వామి పూజ కూడా ముగించుకొని ఫోన్ చేసుకొని ప్రసాదం తీసుకొని తాంబూలం తీసుకొని అయితే మేము రిటర్న్ ఇంటికి వచ్చినాం. గాయస్ ఈరోజు వ్లాగ్ అయితే ఎలా ఉండిందో కమెంట్ అయితే చేయండి. ఇంకా మరిన్ని వీడియోతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై బై, సీ యూ లేటర్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో కనుక నచ్చింటే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ లేటర్.